అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఎవరి జీవిత భాగస్వామి అయినా చనిపోతే వారి జ్ఞాపకాల్లో బతికేస్తూ ఉంటారు. కానీ సికింద్రాబాద్ లోని లోతుకుంటకు చెందిన ఏనుగు కృష్ణమూర్తి గారు మాత్రం 10 ఏళ్ల క్రితం క్యాన్సర్ తో చనిపోయిన తన భార్య జ్ఞాపకార్థం సొంత ఇంటినే మ్యూజియం గా మార్చేశారు. మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే వేర్వేరు దేశాల నుంచి సేకరించిన ఈ వస్తువులతో అందమైన ఒక మ్యూజియం నే ఏర్పాటు చేశారు. ఇత్తడి వస్తువులనే పుత్తడిలా ఎంతో భద్రంగా అపురూపంగా ఆయన చూసుకుంటూ ఉన్నారు. భావి తరాలకి మన పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేది, వారు ఎలాంటి వస్తువుల్ని ఉపయోగించేవారు, వారు అంత ఆరోగ్యంగా అలాగే ఎంతో ఆయుష్తో ఎలా బతికారు అనేది చెప్పడానికి ఆయన బ్లాగింగ్ కూడా చేస్తూ ఉన్నారు. చూసారు కదా, ప్రస్తుతం నేను ఉన్నది ఏనుగు కృష్ణమూర్తి గారి వైకే హోమ్ మ్యూజియం దగ్గర. వారి ఇంటి ముందు ఉన్న నేమ్ ప్లేట్ చూస్తేనే ఆయన అభిరుచి ఏంటో, ఆయన ఆశలు ఆకాంక్షలు ఏంటో అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, వై కృష్ణమూర్తి అలాగే ఆయన సతీమణి అయిన వైవి రమణ గారి పేరుతో ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఇది. లోపలికి వెళ్దాం. ఇలా ఇంకెన్నో విశేషాలను మనం చూడవచ్చు. ఇత్తడి వస్తువులనే పుత్తడి సంపదల ఎంతో భద్రంగా అపురూపంగా చూసుకుంటున్న కృష్ణమూర్తి గారి ఇంట్లో అణువు కూడా మన చరిత్రను చెబుతుంది. ఇక్కడ 100 ఏళ్ల నాటి వస్తువులని మనం చూడొచ్చు. అయితే ఈ వైకే యాంటిక్ మ్యూజియానికి రావాలంటే ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా ఉండదు. మనకు కావాల్సింది ఇక్కడికి రావడానికి కాస్త ఉత్సాహం అలాగే మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి. ఈ రెండు ఉంటే చాలు, ఈ యాంటిక్ మ్యూజియానికి వచ్చి మీరు ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. వై కృష్ణమూర్తి గారి లాంటి ఎంతో అద్భుత వ్యక్తిని కూడా కలవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి కదా, వాటినే పూల కుండీలుగా వినియోగిస్తున్న విధానం కనిపిస్తుంది. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆకుపసరు లాంటివి నూరడానికి ఉపయోగించేవారు. ఎక్కడో విరిగిపోయిన ధ్వంసమైన దేవతామూర్తి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చేసి చక్కగా ఇంటీరియర్ వస్తువులాగా ఇక్కడ పెట్టారు. చూడండి, ఇదిగోండి ఆకుపసరులు నూరే ఒక పెద్ద బండరాయి ఇది. ఆ తర్వాత ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు, రోలుతో దంచేవారు కదా ఒకప్పుడు పొడులు లాంటివి. ఇది పెద్ద రోలు. ఇప్పుడు చాలా చోట్ల మనకి పసుపు దంచే కార్యక్రమాల్లో ఇంటీరియర్ వస్తువుల్లా కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి మన రోలు, ఇసురాయి. ఇది కూడా పచ్చళ్ళు నూరుకోవడానికి వాడేవారు, కల్వం అంటారు అనుకుంటా దీన్ని. అలాగే ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలు ఉన్నాయి. చూసారా, ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చెక్కవి చూడండి, చైర్స్, ఒక చిన్న టీపాయ్, పాతకాలం నాటివి ఇవన్నీ కూడా. వీటిని చూస్తుంటేనే అసలు దీని వయసు ఎంతో చాలా మంది చెప్పగలరు. ఇటు చూస్తేనేమో మామిడికాయ తొక్కు నిల్వ చేసుకునే జాడీలు. వీటిని కూడా ఎక్కడి నుంచో సేకరించి ఎంత భద్రంగా పెట్టుకున్నారో కృష్ణమూర్తి గారు. ఇక ఇటు చూసినప్పుడు ఇక్కడ ఒక చిన్న లైబ్రరీనే ఏర్పాటు చేశారు. ఇక్కడ షెల్ఫ్ ఏర్పాటు చేసి వాటిలో బుక్స్ కూడా పెట్టారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది. వారు ఇక్కడ కాసేపు కూర్చుని ఇలా పుస్తకాలు కూడా చదివే అవకాశం ఉంది. ఇక లోపలికి వెళ్ళాము అంటే ఒక అద్భుతమైన ఖజానానే మనం చూడొచ్చు. వాటికి విలువ కట్టలేము, వెల కట్టలేము. చూసారు కదా, ఇక్కడ గుమ్మానికి ముందే పెద్ద పెద్ద ఇత్తడి రాగి బిందెలను ఏర్పాటు చేశారు. ఇది ప్రధాన ద్వారము. ఈ ప్రధాన ద్వారానికి కూడా పాతకాలం నాటి గంటల్ని ఏర్పాటు చేశారు. ఇది చూసారా, ఈ గుమ్మాన్ని చూస్తుంటే దీని వయసు ఎంతో కూడా చాలా మంది చెప్పగలరు. ఇదిగోండి పురాతన కాలం లాంటి తలుపులు ఇవి. ఇది హాల్ అనమాట. ఈ హాల్లోకి అడుగు పెట్టగానే ఎంత అద్భుతమైన వస్తువులు, ఎంత అద్భుతమైన సంపద మనకి కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూర్చున్నారు చూసారా కృష్ణమూర్తి గారు. 80 ఏళ్లకు పైబడే ఉంటుంది ఆయన వయసు. చక్కగా అలా పుస్తకాలు చదువుకుంటూ బ్లాగింగ్ చేసుకుంటూ ఆయన తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్కారం. నమస్కారం, వెల్కమ్, సుస్వాగతం. రండి రండి, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ అండి. చూసారా ఎంత యాక్టివ్ గా కనిపిస్తున్నారో కృష్ణమూర్తి గారు. నిజంగా మనకి లైఫ్ లో ఎప్పుడైనా కాస్త లో అనిపించినప్పుడు, లేదు అంటే ఏదైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి వారి దగ్గరికి వచ్చి కలిస్తే మనకి జీవితం మీద మళ్ళీ ఖచ్చితంగా కొత్త ఆశలు చిగురిస్తూ ఉంటాయి. కృష్ణమూర్తి గారు, మీరు అద్భుతమైన పని చేస్తున్నారు. ముఖ్యంగా మన ఇళ్లలో
పాతకాలం నాటి వస్తువులన్నీ కూడా అటకెక్కేసాయి. అవును ప్లాస్టిక్ వస్తువులే ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అవును అవును అలాంటిది మీరు ఇన్ని వస్తువుల్ని తీసుకొచ్చేసి ఏకంగా మీ ఇంటినే ఆ, మీ భార్య గారి ఆ. జ్ఞాపకార్థం Yes. మ్యూజియం గా మార్చేశారు. అవునండి ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ఒక చరిత్రని మా కళ్ళకు అవునండి కడుతుంది. అవునండి ఒక్కసారి మీరే వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి తప్పకుండాను. వద్దామా? ఇదిగోండి, చక్కగా తలుపు తీసుకొని రాగానే ఇక్కడ మా ఆడవాళ్ళందరూ వచ్చి ఆగిపోయేది అద్దం దగ్గర. అవును. గుమ్మల్లోనే అంటే ఏర్పాటు చేశారా? ఇది వరకు అద్దాలన్నీ గోడకే పెట్టుకునేవారండి. ఉమ్. గోడకి పెట్టుకుని ఇక్కడేమో కుంకుమ భరణి, అది తిలకం భరణి, తర్వాత కాటుక. పౌడర్ డబ్బా, స్నో డబ్బా, ఇలాగ కాటుక డబ్బా అన్నీ అన్నీ వరుస కొన్ని పెట్టుకుని దీంట్లోనేమో దువ్వెనలు పెట్టుకునేవారు. ఉమ్. ఇయర్లో దువ్వెన తీసుకుని తలకాయ దువ్వుకోవడం, డెకరేషన్ చేసుకోవడం అన్నీ చేసుకునేవారు ఆ రోజుల్లో. ఇవన్నీ ఇదివరకు తమలపాకులు వేసుకునేవారు ప్రతి వాళ్ళు. ఆ తమలపాకులు వేసుకుంటే ఇది ఉమ్మేసుకోవడానికి అనమాట. బయట ఉమ్మేయడానికి, బయటికి వెళ్ళడం రావడం కాకుండా ఇది ఉమ్మేసుకోవడానికి అనమాట. తూప్దాన్ అంటారు. ముఖ్యంగా లక్నో, హైదరాబాద్ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఇది. మనకేసి తక్కువ, కానీ వీటికి ఇక్కడ మాత్రం ఎక్కువ ఉంటుంది అది. వాళ్ళు రెగ్యులర్గా పాన్ వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అలవాటు ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఎక్కువగా తాంబూలం వేసుకునేవారు, పాన్ వేసుకునేవారు కదా వారి కోసం ఇత్తడి వస్తువులు. ఇప్పుడు మనకి ఇవి ఎంతో కాస్ట్లీ అనిపిస్తున్నాయి, అప్పుడు నార్మల్ అదే ఇది కూడా అదే తూప్దాన్ అనమాట ఉమ్మేసుకోవడానికి. ఇది వరకు ఇప్పుడు అన్ని గాజు సీసాలు వచ్చాయి కదా, ఇది వరకు అన్ని సీసాలు ఇట్లాగే ఉండేవారు. దీంట్లోనే జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్ని ఇందులో వేసుకునేవారు. ఇది దీపం వెలిగించేటప్పుడు ఒత్తులు పెట్టుకుంటాం కదా, ఆ ఒత్తులు పెట్టుకునే డబ్బా ఇది. ఇందులో ఒత్తులు వేసుకుని పూజా గది రూమ్ లో పెట్టుకుంటారు. ఓ, దీపపు ఒత్తులు వేసుకోవడానికి కూడా ఎంత కళాత్మకమైన వస్తువులు ఉన్నాయో చూడండి. దీని కింద ఒక చిన్న స్టాండ్ కూడా మళ్ళీ. అవునవును, దానికి ఇది ఇవన్నీ కుందులు. ఇది క్యాండిల్ స్టాండ్. ఇవన్నేమో దీన్ని పెట్రోమాక్స్ లైట్ అంటారు. ఇది వరకు పెళ్లిళ్ళలోనూ ఇదే వెలిగించుకునేవారు. ఇది హరికేన్ ల్యాంప్. అదంటే హరికేన్ తుఫాన్ అది వచ్చినప్పుడు ఇది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ ల్యాంప్ తీసుకుని వెళ్ళేవారు అనమాట. అంచేత ఇది బాగా సేఫ్, గాలి వచ్చి ఆరిపోవడం అది జరగదు అనమాట. ఇది షిప్ ల్యాంప్. అవునండి. అది ఈ పాదుకలు ఎవరివండి? పాదుకలు ఎవరివో తెలీదు మనకి, ఎప్పటి నుంచో పాతవి. ఇది వరకు ఇటువంటివన్నీ వాడేవారు అని మనకి ఒక స్పృహ ఉంటుంది. ఆ రోజుల్లో లెదర్ వాడేవారు కాదు, లెదర్ మీద వాడుకునేవారు కాదు, ఇవే వాడుకునేవారు అనమాట. దీంట్లో కూడా ఒక ఆక్యుపెంచర్ వచ్చినట్టు కొంచెం గతుకులుగా ఉంటుంది డిజైన్. బ్లడ్ సర్క్యులేషన్ బాగా రావడానికి ఎట్లా ఇవన్నీ ఇంత పెద్దవి. ఇది రోకలి. రోకలి బయట రోల్ ఉంది కదా, రోకలి ధాన్యం. ఇది వరకు ఈ రోకలతోటే దంచుకునేవారు. దంచుకునేది. ఇది పచ్చడి బండ, అది పచ్చడి చేసుకోవడానికి. రాయితో చేసిన రోల్ ఉంటది, చెక్కతో చేసిన అవును, అది అక్కడ రుబ్బుకుంటుంది కదా, ఆ గుంటలో పచ్చడి చేసుకుని పదార్థాన్ని పెట్టుకుని దీంతో కొడతారు. ఇవండి పెద్దవి రాగి ఇత్తడి వస్తువులు, వీటి విలువ, వీటి సంగతి ఏంటి? ఇది రాజస్థాన్ బిందె అండి. రాజస్థాన్ ఇదైతే అత్తర్ చేస్తారు దీంతో. అవునవును, ఉత్తరప్రదేశ్లోనే ఒక విలేజ్ ఉంది, విలేజ్ అంతా అత్తరమే చేస్తుంటారు అనమాట. సో అత్తర్ డిస్టిలేషన్ ప్రాసెస్ అనమాట. అంటే ఇప్పుడు ఇలాంటి దాంట్లో మనకి రోజు అత్తర్ చేయాలనుకోండి, గులాబీ పువ్వులన్నీ ఇందులో వేసి అది ఇలా కవర్ చేసి దీంట్లో ఆ పైప్ అంటే మమ్మల్ని మెటల్ వాడకూడదు, మమ్మల్ని బ్యాంబూ పైప్ ఇలా తీసుకొచ్చి ఇందులో తీసుకొస్తారు అనమాట. ఇందులో దీని కిందేమో మంట పెడతారు. మంట పెట్టారంటే పిడకలు వాడితే అట్లా ఉన్న నీళ్లతోటి అది గులాబీ పువ్వులని కలిసి అది ఆవిరైపోయి ఆవిరి ఇందులోకి వచ్చి ఇక్కడ కింద ఇది సగం నీళ్ళలో ఉంటుంది, అది కండెన్స్ అయిపోతే మళ్ళీ సర్క్యులేట్ చేస్తే మళ్ళీ ఫైనల్గా ఎసెన్స్ మనకి అత్తర్ వస్తుంది. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ డూయింగ్ న్యాచురల్ అత్తర్. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ అత్తర్లు వస్తున్నాయి కదా, ఇది న్యాచురల్ అత్తర్. ఇది మురుగన్ అండి, మురుగన్ ఎప్పటితో పాతది విగ్రహం అది. ఇదేమో పాలడ అంటారు, అంటే ఒగ్గు గిన్నె. ఇది వరకు ఉగ్గు పెట్టేవారు ఇందులో. లేవు అది ఇవన్నీ కూడా ఉగ్గు గిన్నెలే. అవన్నీ ఉగ్గు గిన్నెలే, అన్ని రకరకాలు, ఒక్కొక్క రకం, ఒక్కొక్క షేప్, ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది అనమాట. ఇది నాకు చాలా నచ్చింది. అసలు ఎక్కడ చేయించారు మీరు ఈ కార్వింగ్ కానీ? ఇదంతా ఎంత బాగుంది.
ఈ ఇది గుమ్మం దీన్ని మకర తోరణం అంటారు. మకర తోరణమా ఇది? ఇది మకరం అంటే ఈ మొసలి. మొసలి. ఉమ్, ఇది ఇక్కడో మొసలి అక్కడో మొసలి ఉంటుంది. ఆ, ఇది ఒక తోరణం అన్నమాట. ఓ దీని కింద నుంచి రావడం పోవడం చాలా మంచిది అంటారు. ఓ అది ఇది అద్భుతమైన విషయం. అహ్మదాబాద్లోంచి తీసుకొచ్చేది. అహ్మదాబాద్లో ఒక హవేలీలో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చేది. చాలా బాగుందండి, చాలా మ్మ్. గొప్ప విషయం చెప్పారు. మ్మ్. మకర తోరణం అంట, మన ఇంట్లో కూడా మ్మ్. మనం ఇవి ఏర్పాటు చేసుకుంటే మ్మ్. మంచిదేమో. ఆహా, మొసలి ఉన్న ఒక తోరణం కింద నుంచి రావడం పోవడం. అవును, ఇవన్నీ ఏంటండి? అది బూర్లు మూకుడు అంటారండి. ఇది బూర్లు అమ్మో, తెలుసు, ఎంత ఆంధ్ర బరువు ఉందో. స్పెషల్. ఆ బూర్లు ఇందులోనే చేస్తారు. మ్హూ. అది చాలా బరువుగా ఉంది. దీపపు కుంది ఇది కూడా అసలు ఎంత బాగుందో. ఇది మ్మ్. రాతితో చేసినట్టుంది. రాతితో ఆ చేసింది. శ్రీకృష్ణ విగ్రహం. అవును, రాతితో చేసిందండి. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గజలక్ష్మి అంటారు కదా, రెండు రెండు. గజాలు గజలక్ష్మి. గజలక్ష్మి. కేరళ నుంచి తీసుకున్నామండి. కేరళ. కేరళలో ప్రతిరోజు దీంతో దీపం వెలిగిస్తారు అనమాట. వాళ్ళకి మ్మ్. రిచువల్ గా తప్పకుండా వెలిగించాలి ఇది. అది నేను రోజు కాకపోయినా శుక్రవారం నాడు మాత్రం ఒక రోజు తప్పకుండా వెలిగిస్తాను. మ్హూ. శుక్రవారం లక్ష్మీదేవి గారికి మంచి రోజు. ఇక్కడ కూడా ఒక ఉగ్గు గిన్నె పెట్టారు. ఆ. ఇది ఖజురాహో శిల్పం అండి. ఓహో. అది ఖజురాహో శిల్పము. అప్పుడు అక్కడ ఉంది డాన్సింగ్ పొజిషన్ అనమాట. హ్మ్. ఇది ఒక డ్రమ్ వాయిస్ ఉన్నట్టు. మ్మ్హ్మ్. ఇదేంటి ఇంత పెద్దది వాటర్ ట్యాంక్ లా ఉంది? ఆ, గంగాళమేనా అదే ఇది? మీరు చెప్పింది కరెక్టే. ఆ రోజులు వాటర్ ట్యాంక్ వాటర్ ఇలాగే ట్యాంక్. ఉండేది. అంటే వేసవికాలంలో నీళ్లు దొరకవు కదండి. మ్మ్. జాతర ముందస్తుగా ఇటువంటి పెద్ద గంగాళం, దీన్ని గంగాళం అంటారు. మ్మ్. ఈ గంగాళంలో నింపుకుని 2 months 3 months అలా స్టోర్ చేసి పెట్టుకుంటారు. మ్మ్. తర్వాత ఏమో మ్మ్. చెట్టినాడులోను మండువాయిలు ఎక్కువ. మ్మ్. ఆ మండువాయిల్లోనూ అక్కడ చెట్టినాడులో కూడా వర్షం వచ్చినప్పుడు మ్మ్. ఆ మండువాయిల్లోంచి నీళ్లు పడుతుంటాయి. వర్షం నీళ్లు మంచి నీళ్ళు కదా, అవును. అది ఆ, ఆ. అవన్నీ కలెక్ట్ చేసుకుని ఇంట్లో పెడతారు. ఎక్కడి నుంచి కొన్నారు మీరు ఇది? ఇది కరాయికోడి చెట్టినాడు అక్కడి నుంచి తెప్పించారు ఇది? తెప్పించారు అన్నమాట. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొనుక్కుని మ్మ్. అక్కడంతా ట్రాన్స్పోర్ట్లో వేసి తీసుకొచ్చి. వామ్మో, ఎంత మ్మ్. పెద్దగా ఉందో ఇది. ఇవన్నీ తాంబాళాలు కదండి? ఇవన్నీ ఎంత చక్కగా డెకరేట్ చేశారు. ఇవన్నీ రకరకాల పళ్ళేళ్ళండి. ఈ పళ్ళెల్లో లడ్డూలు చేసుకుంటారు. పెళ్ళిళ్ళలోను ఆరబెడతారు లడ్డూలు సంతర్పణలో చేసి. కింద పెట్టేసుకుని ఆ. బూందీ వేసి ఆ. 4 అమ్మాయిలు చుట్టూరా కూర్చుని మ్మ్. నొక్కుని కబుర్లు చెప్పుకుంటూ లడ్డూలు చేసుకుంటూ పక్కన చేస్తారు అన్నమాట. లడ్డూల సెరమనీ మ్మ్హ్మ్. అది. ఇది కాపర్ది. దానిపైన ఏమో కళాయి వేసి కొంచెం చెత్తం సిల్వర్ కలర్లో ఉంది అనమాట. మ్మ్హ్మ్. అది పైది మెసపటోమియా కల్చర్ అని ఉంది కదా, మన వేదిక్ కల్చర్ లాగా మెసపటోమియా అదో కల్చర్. మ్మ్. ఆ కల్చర్లో ఉన్న విశేషాలన్నీ డెపిక్ట్ చేశారు అనమాట. మాన్యుమెంట్స్ అన్నీ మ్మ్హ్మ్. డెపిక్ట్ చేసి పెట్టారు. ఇది బాగ్దాద్ నుంచి తీసుకొచ్చానండి. బాగ్దాద్ నుంచి తీసుకొచ్చిన బాగ్దాద్ ఇరాక్ ప్లేట్. క్యాపిటల్. మీరు ఇరాక్ కూడా వెళ్ళారా? వెళ్ళాను. 3 ఏళ్ళు ఉన్నాను అక్కడ. 3 ఏళ్ళు ఉన్నారు అక్కడ. మ్మ్. జాబ్ చేశారా? జాబ్ ఇక్కడే. మ్మ్. ప్రాజెక్ట్ ఉంది అక్కడ. ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళాం అనమాట. ఏం చేస్తుండేవారు మీరు? అక్కడ నేను ప్రాజెక్ట్స్లోనే ఉన్నాను మొదటి నుంచి కూడా. మ్మ్. ఎయిర్ కండిషనింగ్ ప్రాజెక్ట్స్, మ్మ్హ్మ్. ఎయిర్ కండిషనింగ్. ఇవన్నీ ఎక్కడి నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు ఈ ప్లేట్స్? ఇది పెళ్ళిళ్ళలో మ్మ్. కన్యాదానం తాంబాళం. చేస్తారు కదా, మ్మ్. అది కాళ్ళు కడుగు పెళ్ళం. అంత పెద్దదా? అవును, అంత పెద్దది. అవును, మరి నీళ్లు పోస్తే జారిపోకుండా ఉండాలి కదా, కరెక్టే. పొల్లిపోకుండా ఉండాలి. పెద్ద పెళ్ళమే ఉంటుంది. మ్మ్. ఇవి రకరకాల పెళ్ళాలండి. వీటన్నిటిని ఎంత బాగా ఫిక్స్ చేశారో. ఇది ఈజిప్ట్. ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన పళ్ళెమా? ఇది కూడా ఇత్తడేనా? అది ఇత్తడే. వెయిట్లెస్ గా ఉంది ఇది. ఆ, కాకపోతే లక్కీగా. మిడిల్ ఈస్ట్ లో ఈజిప్ట్, ఇరాక్, బగ్దాద్ అక్కడ ఇత్తడి చాలా బాగా పడతారు. ఓకే. అమ్మో, నాకు ఇది పెడతాను. పెట్టడం రావట్లేదు. మీకే తెలుసు ఇవన్నీ కూడా. పెడతారు. అన్నిటినీ కూడా ఎంత చక్కగా, పైగా వీటిని కొట్టినవి కూడా పెద్ద మేకులు లాంటివి కూడా ఎంత బాగున్నాయి. వాటిని కూడా ఇక్కడ డిజైనింగ్ చేయించి పెట్టించామండి. పాలాని ఆయన కూడా మాకు కోర్ గ్రూప్ మెంబర్. ఆయన డిజైనర్ బై నేచర్. ఓకే. ఆయన డిజైన్ చేశాడు ఈ వాల్ అంతా. పల్లెలు చూసారా ఇవన్నీ ఎలా డిజైన్ చేశాడు. ఎంత ఎవరన్నా బాగున్నాయో. చూడాలంటే జస్ట్ ఇలా ఇలా తీసి తీసుకుంటే చాలు. చూపించవచ్చు. అలా పెడితే అలాగే ఉండిపోతుంది. మీ ఇళ్లలో కూడా ఏమన్నా ఇత్తడి రాగి ప్లేట్స్ ఉంటే చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఎక్కడో మన షెల్ఫ్ల్లో లోపల పెట్టే బదులు చక్కగా ఇక్కడే బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదేంటి శటగోపమా? శటకోపం. ఆ, దేవుడి గుళ్ళోకి వెళ్తే శివుడికి వస్తారు కదా. దాని ఏమో కిందిది? దాని కిందదేమో నల్ల నువ్వులు ఉమ్. తెల్లగా దీంతో చేస్తారు. ఎలా? అది ఎలాగంటే ఇది చూసారా, అది డ్రమ్ గా ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. దీన్ని అంతా చిల్లులు ఉన్నాయి కదా, అవును, చిల్లులు ఉన్నాయి. చూసి దీని చుట్టూ చిల్లులు. కంప్లీట్ గా చూడండి. అవునవును. అమ్మ, చాలా బరువుగా కూడా ఉంది ఇది. ఆ, ఆ, అది చిల్లులు ఉన్నాయి కదా. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో
నువ్వులు నానబెడతారు 12 hours. నానబెట్టిన నల్ల నువ్వులు ఇందులో వేస్తారు, నీళ్లు పోసి ఇలా ఇలా పిసుకుతారు. పిసికితే అది నల్లటి రంగుతోటి నీళ్లు బయటకు పోతాయి. ఇలా కలపగా ఒక టైంలో నీళ్లు మామూలు కలర్లోనే వస్తాయి, నార్మల్ కలర్లో. నలుపు రంగు అంతా పోతుంది. దాన్ని తీసి బయట ఎండలో వేసి చాటతోటి ఇలా చిరిగితే నల్లటి పొట్టు అంతా పోతుంది, తెల్లటి నువ్వులు మిగులుతాయి. అబ్బా ఇక్కడ బుక్స్, అది బుక్ ర్యాక్. ఇది చాలా పాతదండి, ఓల్డ్, మోర్ దెన్ 100 years ఓల్డ్ బుక్ ర్యాక్ ఇది. ఇది కూడా చెట్టిన దాంట్లో ఒక యూనివర్సిటీలో దే హ్యావ్ ఓల్డ్ టైప్ ఆఫ్ లైబ్రరీ అనమాట. లైబ్రరీలోంచి కావాల్సిన బుక్స్ అన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టుకుని మమ్మల్ని కావాల్సినవి చదువుకుని మళ్ళీ ఇందులో పెట్టేది. అంటే ఇప్పుడు అక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే మెయిన్ లైబ్రరీ ఉంటుంది, మనకు కావాల్సినవి 6 or 7 బుక్లు వచ్చి ఇలా కూర్చుని దీంట్లో పెట్టుకుని ఏ బుక్ కావాల్సిన చదువుకుని మళ్ళీ తర్వాత అంతా అయిపోయాక ఈవినింగ్ ఈ బుక్లన్నీ తీసుకెళ్లి రాక్లో పెట్టేసి. ఓకే, మీ సతీమణి వెంకటరమణ గారి గురించి తెలుసుకోవాలని ఉంది. చెప్పండి. ఈ ఇంట్లో మీరిద్దరు కలిసి ఉండేవారు కదా? అవునండి, ఇది ఇల్లు ఇద్దరం కలిసి డిజైన్ చేసాము ఇల్లు. ఈమె మేనత్త కూతురు పరిచయం మొదటి నుంచి. ఆవిడ పోయిన తర్వాత ఈ ఇంటిని మ్యూజియం గా మార్చారు. ఇదివరకే ఉంది, ఇదివరకే ఇవన్నీ కలెక్షన్ 40 ఏళ్ళ నుంచి కలెక్ట్ చేస్తున్నాను కదా, అన్నీ ఉండేవి. కానీ 6-7 ఏళ్ల నుంచి పబ్లిక్ ఓపెన్ చేశాను. ఇదివరకు దగ్గర ఉండేవి అనమాట. ఉండేవి, ఇద్దరు చక్కగా ఎంత బాగా అమర్చుకుని అలా వచ్చిపోయే వాళ్ళకి చూపిస్తూ. అదే తర్వాత 7 ఏళ్ళ తర్వాత పబ్లిక్ ఓపెన్ చేసి అందరికి చూపిస్తున్నాం అన్నమాట. గుర్తొస్తూ ఉంటారా ఆవిడతో గడిపిన క్షణాలు? కదా, నా ఇంట్లో నేను ఒక్కడిని ఉన్నా నాకు ఫీలింగ్ రాదండి. ఎవరో ఉన్నారు, ఎవరో నాతోటి ఇంకా మనుషులతో ఉన్నారు అని ఆ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వలేదు, అంతే కదా. నాకు ఎవరో ఉన్నారు ఇంట్లో అలానే ఉన్నట్టుగానే ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇవన్నీ ఆవిడ జ్ఞాపకాలే, అంతే, అన్నీ జ్ఞాపకాలే. అంటే నేను కొన్నాక వాటిని క్లీన్ చేసి ఇలా మెయింటైన్ చేసి, ఇత్తడు కదా కగ్గిపోతాయి, ఆ జాతం 3 months ఒకసారి చింతపండు నీళ్ళతో అన్ని వాటిని కడిగి, ఇవన్నీ వస్తువులన్నీ కూడా అలా అన్నీ వస్తువులన్నీ అలాగే రకరకాలు. ఇవన్నీ అది కుంకుంబరణి చూసారా, నెమలి ఆకారంలో ఉన్న కుంకుంబరణి. ఇది ఏ లోహం? రాగియా? ఇత్తడిదా? ఇత్తడి ఇంత వెయిట్లెస్ గా కూడా ఉంటుందా? ఇది వెండిది, చెంటు గుడ్డ అనమాట. ఇది ఇలా తీసి దీంట్లో అత్తరు బట్టలకి రాసుకోరు, చేతికి రాసుకుంటారు. కొంచెం అత్తరు ఇలా తీసి ఇలా చేతికి ఇట్లా ఇలా అక్క చేతి వంట. అబ్బో, పుస్తకాలు కూడా భలే బాగున్నాయి ఇక్కడ. అక్క ఆవిడ వంటలు చాలా బాగా చేస్తారండి. ఆంధ్ర ట్రెడిషనల్ డిషెస్, పాత డిషెస్ అన్ని అవన్నీ కలెక్ట్ చేసి అప్రూపర్ ఉన్నారు, ఇప్పుడు దొరకవు. అది ఆమె దగ్గర అన్ని కలెక్ట్ చేసి బుక్ కింద పబ్లిష్ చేశారు. ఉన్నారా అండి? బాగున్నారా? మొదటి వరకు బాగానే ఉన్నారు, 1 year అయింది పోయారు. బాగుంది. పెద్ద వంకాయల ముద్ద కూర, వంకాయ చిక్కుడుకాయ కూర, వంకాయ పెరుగు పచ్చడి, మునగాకు పొడెం. బాగుందండి. అమ్మో, అక్కయ్య గారు కూడా. ఇది వచ్చిన వాళ్ళందరూ ఏదైనా మ్యూజియం లో ఏదైనా తీసుకెళ్తాము జ్ఞాపకార్థం అంటే కొన్ని పెట్టారనమాట. ఇది పోస్ట్ కార్డ్ అనమాట. పోస్ట్ కార్డ్ ఇక్కడ స్టాంప్ పట్టించి. ఇక్కడ కూడా ఒక అద్దం, రకరకాల అద్దాలు ఉన్నాయి. ఇవన్నీ అద్దాలండి. చెప్పగలరు ఇదేంటో? ఇదా కాటుక? అది ఇలా తీసుకుని వదిలేస్తే అదే ముగిసిపోతుంది. అప్పుడు అది తీసుకుని వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఇలా ఇలా అనుకుంటారు ఆడవాళ్ళ కోసం. అది ఎంత ఏర్పాట్లు. ఇవన్నీ కూడా కాటుక బరండి. ఇది పెద్దది, ఇవన్నీ చిన్నవి. 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఊరికి, దీంట్లో తీసుకుని దీంట్లో కొంచెం పెట్టుకుని పర్సులో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు. పైగా అప్పట్లో అన్ని మంచిగా నేచురల్ గా తయారు చేసేవారు. చూసారా దువ్వెనలు, ఎన్ని రకాల దువ్వెనలు ఉన్నాయో ఇక్కడ. ఇవి చిక్కు తీసుకునే దువ్వెనలు. చిక్కు చిక్కు తీసుకున్నాక ఇది ఫినిషింగ్ అనమాట. ఇది వీటి మీద ఇత్తడిది, ఇది ఈ సెమీ ప్రెషర్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇందులో. విసనకర్రలు చాలా బాగున్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇది వరకు రాజులు వాడినవండి, రాజులు వాడిన విసనకర్రలు. ఈ మువ్వల డిజైన్ బాగుందండి. తోరణం ఇక్కడ కూడా ఇటు కూడా ఇవి వేరుగా ఉన్నాయి. ఇక్కడ మన కృష్ణమూర్తి గారు ఉంటారనమాట. బెడ్రూమ్ ఇది ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ హౌస్. అదొక్కటి తన కోసం ఉంచుకున్నారు. ఇటు చూస్తే ఇదని కృష్ణమూర్తి గారి కిచెన్. ఇప్పుడు ఆయన ఒక్కరే ఉంటున్నారు కదా. చూడండి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో ఈ కిచెన్ లో.
టీ పెట్టడానికి కూడా ఏం చక్కగా ఇది టీ కాఫీ చేసుకోవడానికి అది మాట. దిస్ ఇస్ కాఫీ ఫిల్టర్. కాఫీ ఫిల్టర్ దున్నే కాఫీ ఉండాలి. అలాగా ఇది కాఫీ ఫిల్టర్ ఫిల్టర్ వేసి పెట్టినట్టున్నారు. ఫిల్టర్ ఇత్తడి కాఫీ ఫిల్టర్. అయిపోయింది. పొద్దుద్ది కాఫీ అయిపోయింది. ఏం వంట చేసుకున్నారు ఇవాళ? ఇవాళ కందా బచ్చలి, కందా బచ్చలి వండారంట. ముక్కల పులుసు, ముక్కల పులుసు. ఓ బాబు, ముద్దపప్పు. నోరూరించేస్తున్నారు అసలు. ఆ. ఇదేమో నేను ఒకే ఒక ఇడ్లీ వేసుకుంటాను రోజు టిఫిన్ కి. ఆ ఇడ్లీ అంటే చాలా పెద్దది వస్తుంది అనమాట. దీన్ని తట్ట ఇడ్లీ అంటారు. అంటే పల్లెది తట్ట ఇడ్లీ. తట్ట ఇడ్లీ. ఇడ్లీ ఎక్కడ వేస్తారు ఇంతకి? ఇది ఇప్పుడు దీంట్లో నీళ్లు పోస్తాం కదా, ఇది దీని మీద పెడతాము. దీని మీద గుడ్డ పెట్టవచ్చు, లేకపోతే ఇలాంటి ఆకు పెట్టవచ్చు. ఆకు పెడతాను. తట్ట ఇడ్లీ ఎలా తయారు చేస్తారు? ఇత్తడి దాన్ని వస్తువులు. ఇలా కట్ చేసి ఇందులో పెడతాము. ఇందులో పెట్టేసి ఇందులో ఇడ్లీ వేసిస్తాం. పైన మూత పెట్టడమే. మూత పెట్టేస్తాం. మూత పెట్టేస్తే ఒక ఇడ్లీ అయిపోతుంది. ఇంత లావుని ఇంత సైజు ఇడ్లీ వస్తుంది. అంటే అది మామూలు ఇడ్లీకి 3 ఇడ్లీతో సమానం. ఓ, మీ ఆరోగ్య రహస్యం ఇప్పుడు అది తెలిసిపోయింది. అది 80 ఏళ్ళు దాటినా గానీ ఇంత ఆరోగ్యంగా, ఇంత అందంగా, ఇంత చలాకీగా ఎందుకున్నారో. ఇదేమో వాటర్ జగ్, బ్రాంజ్ అన్నమాట. దీనికి మ్యాచింగ్ గ్లాసెస్ అన్ని గ్లాస్ సెట్ అనమాట. 6 ఉంటాయి గ్లాసు. ఇక అంటే నేను ఇత్తడి కంచు ఇవే వాడతాను ఎక్కువగా. అది కాఫీ కాఫీ ఇవన్నీ ఇప్పుడు యాడ్స్ లో, టీవీల్లో, వేటిలోనో కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో కనిపిస్తుంటే బాగుంది. ఇదేమో ఏదైనా మనం నూరుకోవడానికి ఇది పనిచేస్తుంది. అన్నం ఈ కుండలో వండుకుంటాను. మట్టి కుండ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఉల్లిపాయ బుట్ట. ఉల్లిపాయలు గాలి తగలాలి కదా, ఇంత బాగా. మళ్ళీ వీటికి హోల్స్. ధూపం వేస్తుంటాం. సాంబ్రాణి రోజు పొద్దున్నే ఇల్లంతాకి సాంబ్రాణి ధూపం వేస్తాను. చూడండి, ఇక్కడ ఓపెన్ కిచెన్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే మనం అటు హాల్ కనిపిస్తది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఇత్తడి వస్తువులను పెట్టారు. అటెళ్ళి చూద్దాం. ఇది ఫ్లవర్ వాజా? ఫ్లవర్ వాజ్ అండి. ఇది ప్రేయర్ ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టుకుంటారు. ఓహో, అది అదే అందుకనే డ్రాగన్ పిక్చర్స్ అవన్నీ ఉన్నాయి. ఇది మా అమ్మ అగైన్ ఇడ్లీ పాత్ర. అయ్యో, ఎంత పెద్ద పెద్ద ఇడ్లీలో. చాలా ఇన్ని రకాల ఇడ్లీ పాత్రలు ఉంటాయి, ఇన్ని సైజుల్లో ఉంటాయి అని. ఇది కూడా ఇడ్లీ ఇది అది ఇడ్లీ పాత్ర లాంటిదే, కానీ కుడుములు చేస్తారు కదా గణేష్ కుడుములు, వినాయక చవితికి కుడుములు చేస్తారు ఇందులో. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటారా ఇవన్నీ? చేస్తుంటాను, ఇవన్నీ వాడుతుంటాను మేము. ఏ ఊరు మాది సోమేశ్వరం అని, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి దగ్గర. రాజమండ్రికి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు కాకినాడకి 30 కిలోమీటర్లే మధ్యలో ఉంటుంది. సొంత ఊరు. ఇప్పటికీ మాకు అక్కడ గుడి ఉంది, మా పూర్వీకులు కట్టిన గుడి. దానికి నేనే ధర్మకర్త. వేణుగోపాల స్వామి. వేణుగోపాల స్వామి, వేణుగోపాల స్వామి, రుక్మిణి, సత్యభామ, కృష్ణమూర్తి గారి ఇక్కడ. ఏడాదికి ఒకసారి వెళ్ళి కళ్యాణోత్సవం అది చేయించి వస్తుంటాం. ఇది వాటర్, ఇది సమావర్ అంటారండి. సమావర్ అంటే ఇది మన ఇరాన్, ఇరాక్, టర్కీ, జోర్డాన్, సిరియా, పార్ట్ ఆఫ్ రష్యా, ఇక్కడ వాటిలో టీ చేసుకుంటారు. ఇది రైలు అడక్కుంటారు దీన్ని. ఇది వరకు తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో పట్టిన గిన్నెలన్నీ ఇందులో పెట్టుకుని ఇది ఒకటి తీసుకెళ్ళేవారు అనమాట. దీంట్లో వంటకి కావాల్సిన సామాన్ అంతా ఉంటుంది. అది తీసుకెళ్ళి వంట వండుకునేవారు అనమాట. అప్పడాల డబ్బా అంటారు. అప్పడాలు మంది కాల్చుకుని దాంట్లో పెట్టుకుంటే 2-3 రోజులు అలాగే బాగా ఉంటుంది. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ సంచులేనండి. ఏది అది స్టీమర్. అది అంతా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అది మోమోస్ లాంటి వాటికి కూడా ఇలాగా కింద పెట్టుకుని మంట పెట్టేసుకుని ఉంటే స్టీమ్. చూసారా, గరిటెలు కూడా ఎన్ని varieties ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇత్తడివే. అన్ని ఇత్తడివే, కానీ ఇత్తడి కొన్నాళ్ళు పోతే ఇట్లాగే రంగు మారిపోతుంది. అంతేలేండి, కరెక్టే. అవునవును. ఇది సోల లాంటిది, అంటే మెజర్మెంట్ కి వాడేది కదా. ఆ రోజులో రైల్లో వెళ్ళేటప్పుడు ఎవరి వాటర్ వాళ్ళు తీసుకెళ్ళేవారు అన్నమాట. ఇది ఇప్పుడు అన్ని ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కొన్ని బ్రాండ్స్ జింక్ తో తయారు. ఇది బ్రాస్, జింక్ తో చేస్తే మంచిది. ఆ జింక్ మినరల్స్ ఒంటికి చాలా మంచివి. దాని చేతను దీంతో చేశారు. ఇది పట్టుకెళ్ళడానికి క్రెడిల్ అనమాట, ఉయ్యాల దీనికి. ఎంత బరువుగా ఉందో ఇదైతే. ఇది ఇదివరకు దీంట్లో అన్నం తినేవారండి. బరువైన దాంట్లో అన్నం తినేవాళ్ళు అంటే వాళ్ళు ఎంత బలిష్టంగా ఉండేవాళ్ళు. ఇది మీరు చెప్పాలా. బంగారపు వస్తువులు పెట్టు, వడ్డాణం. దీని వడ్డాణం పెట్టి, ఇది వడ్డాణం, హారాలు పెట్టుకునేది, చెవి కమ్మల్లా. ఇది ఇదంతా నెక్లెస్ పెట్టుకోవడానికి, గాజులు, ఉంగరాలు, దుద్దులు. మా ఆడవాళ్ళ వస్తువు కాబట్టి నన్నే చెప్పమన్నారు, ఎప్పుడు చూడలేదు మరి. అది పెట్టుకునేవారు అనమాట.
పోయొచ్చు అనుకుంటా. మొఘల్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది పోస్తే ఇలా చేయి కడుక్కునేవారు. ఇప్పుడు చాలా హోటల్స్ లో కూడా అవునవును. భోజనానికి ముందు మనం వాష్ బేసిన్ ఉపయోగించాల్సింది లేదు. ఇది దీపలక్ష్మి. దీపలక్ష్మి కింద ఐరావతం, పైన లక్ష్మీదేవి, ఎదురుగా దీపం. సో దీపలక్ష్మి అంటారు. పైన కూడా ఎన్ని ఉన్నాయో చూడండి, బకెట్లు, ఇత్తడి బకెట్లు, భోజనం తీసుకువెళ్ళడానికి వాడే పెద్ద పెద్ద క్యారేజీలు. సన్నగా పొడుగ్గా ఉంది. అది నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మా అమ్మ అందులో నాకు అన్నం పెట్టించేది. ఇది దేవుడు కదా? దేవుడి కదండి, ప్రింటింగ్ బ్లాక్స్. ప్రింటింగ్ బ్లాక్స్. మళ్ళీ వరికంకులు కట్టారు. దేవుడు గది అనేది ఇక మీకు సంబంధించినది కాబట్టి అసలు మీ వంటగది లుక్ కూడా ఎంత బాగుందో, ఎంత చక్కగా చేయించుకున్నారు, ఎంత క్రియేటివ్ గా ఉందో మీ మైండ్, మీ థాట్స్ అన్ని కూడా. ఇప్పుడు డైనింగ్ హాల్లోకి వచ్చామండి, ఎదురుగానే ఉంది. ఇంతకీ దీని గురించి చెప్పండి. ఇంత పెద్ద గంగాళం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఈ గంగాళం 53 కిలోలండి. 53 కేజీల చాలా హెవీగా ఉంటుంది. ఇత్తడి గంగాళం, ఇత్తడితో చేసింది. ఇదంతా ఇక్కడ హ్యామర్ మార్క్స్ ఉంటాయి చూడండి, సొట్టలుగా ఉంది కదా, ఆ సొట్టలన్నీ హ్యామర్ మార్క్స్. అంటే ఈ షేప్ అంతా కూడా హ్యామరింగ్ చేసి షేప్ తీసుకొచ్చారు. అంతే, సుత్తితో మొత్తం దాన్ని చేశారు. భలే ఉంది. అంటే మీ పేరెంట్స్ ఇంటి నుంచి వచ్చిందా ఇదంతా? బాగున్నాయి. దీని వెనక తంజావూరు పెయింటింగ్స్ ఉన్నాయి. అది తంజావూరు పెయింటింగ్స్. అది అంతా గోల్డ్ ప్లేట్. ఇది అన్నం వండుకోవచ్చు శుభ్రంగా. ఎన్ని వస్తువులు ఇవన్నీ కూడా. అసలు వీటి గురించి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉన్నట్టుంది. బువ్వాలాట ఆడుకుని, బువ్వలాట, చిన్న చిన్న స్పూన్స్, చెంచాలు, ఎంత చక్కగా ఏ ఒక్క వస్తువు కూడా పోకుండా దీపాలు వెలిగించడానికి, కుందులు, ఇత్తడివి. దీపావళి వచ్చిందంటే చాలా మట్టి ప్రమిదలు కొనేస్తూ ఉంటాము. ఈ చీరలన్నీ మీ భార్య గారి వాండి, ఇవన్నీ అందరూ ఇస్తున్నారు, వెంకటరమణ గారి వాళ్ళు మీరు వాడుకుంటారని వాళ్ళ చీరలు అందరూ డొనేట్ చేస్తున్నారు. అయితే మీకు ఎవరిళ్లలోనైనా ఇలాంటి వస్తువులు ఉంటే మీకు ఇవ్వచ్చా? ఇస్తున్నారా? మా ఇంట్లో ఉన్న ఈ వస్తువులు పెట్టుకోండి అని ఇస్తున్నారు, చాలా మంది ఇస్తున్నారు. ఇప్పుడైతే ఎక్కడైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు హల్దీ వేడుకలు వాటి కోసం ఇలాంటి వాటినే వాడుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రాంతాన్ని కూడా ఎంత బాగా అందంగా అలంకరించారో చూడండి. అంటే ఇక్కడ ఉన్న వస్తువులు ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్న వస్తువుల్ని ఎలా ఈ ప్లేస్ లో వాటిని ఆర్గనైజ్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. కృష్ణమూర్తి గారు, అయ్యా ఇది ఉట్టి కదా? ఇది ఉట్టి. దీంట్లో ఉన్న గిన్నెలన్నీను కాశీ వెళ్ళినప్పుడు గంగ చెంబులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెంబు తీసుకొచ్చేవారు. నేను కలెక్షన్ చేశాను, రకరకాల చెంబులు కలెక్ట్ చేశాను. గంగ చెంబులు అండి చూడండి. ఈ గంగాళాలేంటి, పాత్రలేంటి, జాడీలు, అసలు మెట్ల కింద పెట్టారు. మళ్ళీ వీటిని పులుసు కళాయి. తమిళనాడులో సాంబార్ చేసుకుంటారు కదా, అలాగే ఆంధ్రాలో పులుసు చేసుకుంటారు. పులుసు అనమాట. అయ్యంగారు గంగాళం అంటారు దీన్ని. అయ్యంగారు గంగాళం అంటే దీంట్లో చక్కెర పొంగల్ చేసుకుంటారు. ఒక్కొక్క వంటకి ఒక్కొక్క పాత్ర. అవునండి, ఇందులో అన్ని డెడికేటెడ్ గా ఉండేవి. ఇప్పుడైతే మనము ప్రెషర్ కుక్కర్, దాంట్లో 3 డబ్బాలు ఉంటాయి. ఓ దాంట్లో రైస్, ఓ దాంట్లో పప్పు, ఓ దాంట్లో వెజిటబుల్స్, మీట్ ఏదైనా కావాల్సి అది పెట్టుకుని 3 విజిల్స్ వచ్చి దింపేస్తాము. పోపులు పెట్టుకుంటే అయిపోయింది. ఆ రోజుల్లో ప్రతి ఐటమ్ ఒక డెడికేటెడ్ వెస్సల్ ఉండేది. అంటే మన రీసెర్చ్ ప్రకారం ఎలాగంటే, రైస్ ఏమో ఇత్తడి గిన్నెలో చేసేవారు, పప్పు ఏమో కంచు గిన్నెలో చేసేవారు, పులుసులు అవి రాచెప్పలో చేసేవారు రాత్రిలో. తర్వాత ఏదైనా డీప్ ఫ్రైయింగ్ చేయాలంటే ఇనప బులుముగుట్లో చేసేవారు. పెరుగు ఏమో దాంట్లో తోడు పెట్టుకునేవారు. మంచినీళ్ళేమో రాగి బిందులో పెట్టుకునేవారు. అలాగే ప్రతిదానికి ఒక డెడికేటెడ్ వెసల్ ఉండేది. తర్వాత మనం రీసెర్చ్ చేశాక తెలియదు ఏంటంటే, దీనివల్ల రకరకాల లోహాల్లో మనం వండుకుంటే ఆ లోహాలకు సంబంధించిన మినరల్స్ మన భోజనం ద్వారా మన శక్తికి ఇస్తాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మామూలు ఇప్పుడేమో ప్రెషర్ కుక్కర్లో బుస్తును తినేస్తున్నాము, బయటకు వెళ్ళి మల్టీ మినరల్స్ పిలుచుకొని అనుకుంటాం. చూడండి ఎంత పెద్ద పెద్దవి ఎందుకు వాడేవారంటే, అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఇంత వండుకోవడం, పావు కేజీలు, అర కేజీలు లేవు, కేజీలు కేజీలే. ఆడవాళ్ళు కూడా ఎంత వండేవాళ్ళండి, వాళ్ళెంత శక్తి వార్చేవారు. పైగా అన్ని కట్టెల పొయ్యిలు. అవునవును, ఎంత బాగుంటుంది ఆ రోజుల్లో వెనక్కి వెళ్తే. ఇనుప కుంపటి తెలుసు మనకి, ఇదిగోండి ఇత్తటి కుంపటి. ఇది ఇక్కడ బొగ్గులేస్తారు, ఇక్కడ మంట రాజేస్తారు. ఇక్కడ ఉన్న వస్తువులు చూడండి, ఇవన్నీ ఇంకా ఏమంటారు వీటిని? వామన గుంటలు. అదే కదా ఆడుకోవడానికి. గవ్వలా? వామన గుంటలతో గవ్వలు వేసుకున్నారు. ఇది గ్రామోఫోన్. పాట వింటారా? పెట్టండి చూద్దాం. ప్లే చేయొచ్చా? వస్తుందా? వస్తుంది.
మీకు బాగుంటుందేమో, మీ జనరేషన్ లోకి వెళ్ళిపోవచ్చు ఇలాగా. ఆ రోజుల్లోకి పాత వెళ్ళొచ్చు. రికార్డులన్నీ వినొచ్చు. అవును, ఇదిగోండి టైప్ ఇదే మెషిన్ type writer టైపింగ్. ఇది. మా జనరేషన్ కల్లా కంప్యూటర్స్ వచ్చాయి, ఈ కాలం చెల్లిపోయింది అప్పటికే. అవునవును. ఈ వస్తువుల కోసమే ఇన్ని షెల్ఫ్స్ ఇవి అన్ని కట్టించారా? చాలా మంది అసలు చేయించాం, కబోర్డ్స్ అవునండి. పెట్టి చేసుకుంటారు. చెప్పారు కదా మా డిజైనర్ ఉన్నారని, Hmm. ఆయన డిజైన్ చేశారు ఇవన్నీ. కానీ మీ సతీమణికి కూడా మేము అసలు ఈ టైంలో ఆవిడ ఇక్కడ భూమి మీద లేరు, కానీ ఆవిడకి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది అవునవును. అద్భుతమైన సంపదని. ఇప్పుడు అవును. భర్త ఒక్కరికి ఆసక్తి ఉంటే సరిపోదు, అవునవును. మీరంటే ఎక్కడి నుంచో సేకరించి తెచ్చేవారు. ఆ, ఆవిడ వీటన్నిటిని భద్రంగా పెట్టడం, correct, తుడవడం, భద్రంగా కడగడం అంతా తనకు కూడా ఆసక్తి ఉండాలి కదా. అవునవును, అవును. ఆమె కోఆపరేట్ చేసిన వల్లనే సంపాదించగలిగి, లేకపోతే మామూలుగా ఇంట్లో ఒప్పుకోరు కదా. ఆడవాళ్లే ముందు ఏదో 4-5 గిన్నెలు పెట్టుకుంటే చాలు కానీ ఇవన్నీ ఎందుకు అని. కృష్ణమూర్తి గారు, అసలు మీకు ఈ ఆసక్తి అనేది ఎలా వచ్చింది వీటన్నిటిని సేకరించడం? అంటే అది దానికి చిన్న స్టోరీ ఉంది. స్టోరీ ఉందా? ఆ. ఆహాహా. అది ఎలాగంటే మా ఊరు సోమేశ్వరం చెప్పాను కదా, ఆ. మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండేవారు. మ్మ్. నాకు మొట్టమొదటి జాబ్ చెన్నైలో వచ్చింది. మ్మ్. చెన్నైలో అప్పుడు పెళ్ళి అయిపోయింది, ఫ్లాట్లో అదే ఉండేవాడు అనమాట. మ్మ్. సో ఒక స్టేజ్లో ఐ థాట్ బై బ్రింగ్ మై మదర్ ఆల్సో. సోమేశ్వరం నుంచి చెన్నై తీసుకొచ్చేసి అక్కడే ఉందామని మ్మ్. వెంట దగ్గర ఆస్కర్ టు ప్యాక్ కర్ థింగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకుని ఒక బ్యాగ్లోనేమో ఆవిడ 4 ఇత్తడి గిన్నెలు పెట్టింది. నేను చెప్పాను ఇవన్నీ ఎందుకే అంటే, లేదు నాకు నేను వండుకోవడానికి నాకు అవసరం లేదు, మాకు అక్కడ ప్రెషర్ కుక్కర్లో నేను ఉన్నాయి, ఇప్పుడు ఇవేం లేదంటే నాకు ప్రెషర్ కుక్కర్ వండడం రాదు కదా, చేత నేను ఎప్పుడన్నా వండవలసి వస్తే నేను దీంట్లోనే కంఫర్టబుల్ ఉంది. ఐ టోల్డ్ హర్ టు బ్రింగ్ ఇట్. తీసుకొచ్చాక చెన్నైలో వచ్చాక అది ఎక్కడ పెట్టాలో తెలియక ఇలాగే డ్రై సిట్టింగ్ రూమ్లో పెట్టాను అనమాట. లాలిపోయాక ఇంకో ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు వచ్చి ఆవిడ వచ్చారు, మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నాయా, మా బామ్మ దీంట్లోనే ఉండేది, మా అమ్మమ్మ ఇందులోనే ఉండేది, మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇలా ఎంజాయ్ చేసేవా అన్నీ అదే కదా. ఆమె కూడా చెప్పిందనమాట. నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ 4 గిన్నెలు ఇంత మెమరీ తీసుకొచ్చి, మామూలుగా మన పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకోం కదా, ఏదో లోకల్ పాలిటిక్స్ మాట్లాడుకుంటామే కానీ అంచేతనే ఈ గిన్నెలు వాళ్ళు దే ఆర్ కరెక్టింగ్ ఇట్ ది ఓల్డ్ జనరేషన్. అవునండి, అది ఈ భూమి మీద లేని వాళ్ళని కూడా అలా గుర్తు చేసుకొని అంచేతను మనం 1000 వస్తువులు ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ? చిన్న పెద్ద అన్నీ కలిపి 1000. గ్రేట్. చూసారా, ఈ వస్తువులన్నిటిని కూడా చక్కగా అలంకరించడానికే ఇంటిని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. మళ్ళీ ఈ వస్తువులన్నిటి కోసం ఇలా స్టెప్స్ కట్టించారు. చూసారా, ఇక్కడ వీటికి కూడా స్టోరీస్ ఉన్నాయి, మీరే చెప్తే బాగుంటుంది. చూడండి, మరచెంబులు ఏంటి అసలు, ఇవన్నీ యుద్ధాలకు ఉపయోగించినవా ఏంటి? ఇవన్నీ వ్యవసాయాలకు ఉపయోగించినవి. ఇక్కడ కతార్ అంటారు. కతార్ అంటే ఇప్పుడు ఈ కత్తి ఉందనుకోండి, మామూలుగా ఇలాగా చేసి ఇట్ కెన్ ఓన్లీ హర్ట్, ఇట్ కాంట్ కిల్. ఇదైతే ఇట్ కెన్ కిల్, ఇట్ విల్ పెనిట్రేట్. ఈవెన్ చెస్ట్ ప్లేట్ పెట్టుకుంటారు కదా, అది కవచం. అవును, ఆ కవచంలోంచి కూడా వెళ్ళిపోయి గుండెల్లో చీడ్చుకుపోతుంది. ఇది అంత బలం దీంట్లోకి. ఇది మొఘల్స్ డిజైన్ చేశారు. ఇది కేరళ, తమిళనాడు వైపు దీన్ని ఇది పర్టికులర్ వెరైటీ లేదా, ఇది మ్యూజిక్ కాకుండా హార్ష్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎలాగంటే ఈ కులు మనాలి హిమాలయన్ బేస్లో అక్కడ చిన్న చిన్న దేవతలు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఊరేగింపుకి వెళ్తారు పండగలకి. ఊరేగింపులకి వెళ్ళినప్పుడు ముందాసిగా కాకడా వెళ్తుంది, లైట్ కాకడా. దాని తర్వాత ఇది వస్తుంది అనమాట, ఊత్. కాకడా ఎందుకు వెళ్తుందంటే అక్కడ ఉన్న గాలి అంతా శుభ్రం చేద్దామని, కెములు ఏమైనా ఉంటే వేడికి పోతాయి. తర్వాత ఇది ఊతే హార్ష్ సౌండ్ వస్తుంది, అంటే ఈవిల్ స్పిరిట్స్ ఏమైనా ఉంటే పోతాయి, అందుకు హార్ష్ సౌండ్. కొబ్బరి తురమడానికి చూసారా, ఇది చెక్కతో చేసింది. అబ్బా, ఎంత బరువుగా ఉన్నాయో ఏ వస్తువు చూసినా. ఆ రోజుల్లోనూ ఏది చేసినా సరే దే యూజ్డ్ టు ఫాలో 3 ప్రిన్సిపల్స్. ఒకటి ఏమంటే చేసి పని బ్రహ్మాండంగా చేయాలి. రెండోది ఏమంటే మినిమం 6 జనరేషన్స్ వాడుకోవాలి దాన్ని, అంత స్ట్రాంగ్ గా చేసి పెట్టాలి. 6 జనరేషన్స్ మినిమం ఉండాలి. మూడోది ఏమంటే ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్, యూ షుడ్ ఫీల్ లైక్ యూజింగ్ ఇట్. ఇది కాకడా అండి, కంచు కాకడా అంటారు. దీని మీద గుడ్డ చుట్టపెట్టి ఆయిల్ వేసి మంట పెడితే మంచి దీపం వస్తుంది. ఇది దేనికోసం, ఇది ఆయిల్ క్యాన్, దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు. ఇదేమో నాజిల్ అనమాట. ఇది తీసుకొచ్చి దీని మీద కావస్తే ఆయిల్ పోసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా ఊరికి వెళ్ళాలనుకోండి, అది ఆ రోజుల్లో ఎలక్ట్రికల్ ఏం లేవు కదా, ఊరి నుంచి ఊరికి వెళ్ళాలంటే దీపం కోసం మీ కాకడా తీసుకెళ్ళేవారు. అది మండుతూ ఉంటుంది, అంటే ఇది కూడా ఇలా పట్టుకెళ్ళాలి. ఒకవేళ నూనె అయిపోయింది అనుకోండి,
మళ్ళీ ద టాప్ ఇట్ అప్. కృష్ణమూర్తి గారు ఎవరైనా కథ చెప్పాలి అంటే అనగనగా అని మొదలు పెడతారు. మీరు వీటి గురించిన చరిత్ర చెప్పాలి అంటే ఆ రోజుల్లో అని మొదలు పెడతారు. నిజమేనా? ఆ రోజుల్లో మాట నేను టైం మెషిన్ లో మమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లిపోతూ ఉన్నారనమాట ఇవన్నిటిని. ఈ ప్లేట్ ఏంటో చెప్పండి. అదే రోటీ కాల్చుకోవడానికి. మంచివారి రోటీ ఇంత పల్సర్ దాంతో కాల్చుకుంటారా? ఆ, రోటీ కొంచెం దలసరి ఉంటుంది. ఇది దీన్నేమో నిప్పుల పళ్ళెం అంటారు. 200 years బిఫోర్ ఉమ్, కట్టెల పొయ్యిలో వండుకునేవారు అన్నాం కదా. ఆ కట్టెల పొయ్యి వెలిగించడం వల్లగా ఉమ్, ఓహో. నిప్పులు తీసుకెళ్తారు ఇందులో. ఇప్పుడు మనం ఒక చిన్న లైటర్ తో స్టవ్ వెలిగించేస్తున్నాం. వామ్మో, ఒకప్పుడు పొయ్యి వెలిగించాలంటే కూడా ఎంత తతంగా ఉండేదో చూసారా. ఇది Hand wash. చీకటి హ్యాండ్ వాష్. అవును. ఇలాగా ఎస్, పోయండి. అంతే. అన్నం వండుకుంటారు ఇందులో. ఉమ్, అన్నం వార్చుకునేవారు. మ్మ్. నువ్వు నీళ్లు తీసుకునేది ఇది ఇందులో పెట్టుకుని గిన్నె చూసారా, ఇది ఉమ్, చిల్లులు పళ్ళెం. ఇది ఇందులో పెట్టుకుని ఇలా వార్చేవారు. ఇప్పుడు అన్నం వార్చడం లేదు, ఏం లేదండి. అది డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తారు. ప్లేస్ ను కూడా వదలలేదన్నమాట. ఇక్కడ కూడా గరిటెల కోసం పెట్టారు. చూడండి ఎంత చక్కగా గరిటెలను అమర్చారో. అసలు మీకు మీ సతీమణి గారికి అయితే అసలు నమస్కారాలండి. ఇంత అద్భుతంగా రాబోయే తరాల కోసం చాట్ అంట, అది కూడా ఇత్తడిదే. ఇత్తడిదే అది, అందుకనే కదా. నేను చెక్కది చూసా. చెక్క బొమ్మలు ఇవన్నీ చెక్కవి. చెక్క బొమ్మలు. ఇది ఉయ్యాల సెపరేటర్. ఉయ్యాల ఉయ్యాల చేసి బిడ్డని పడుకోబెడతారు. చీర కొన్ని ఇలా తీసుకొచ్చి దీంట్లోంచి ఇలా తీసుకెళ్ళి పైకి ఎక్కడ కడతారు. ఇక్కడ ఉన్న చోట బిడ్డను పడుకోబెడతారు. తీసుకోవడానికి ఈజీ అన్నమాట. ఇది సెపరేటర్. అవును, బేబీ కూడా ఇలా విశాలంగా పడుకోవడానికి హాయిగా ఉంటుంది. అది దానికి కూడా ఇంత డిజైన్ అది చేసి పెట్టారు. ఇదండి కృష్ణమూర్తి గారి యాంటిక్ మ్యూజియం. తన ఇంటినే చక్కగా ప్రతి వస్తువుతో ఒక మ్యూజియం గా ఆయన తయారు చేశారు. చూసారా, మెట్ల కింది స్థలాన్ని కూడా ఎలా వాడేశారో చక్కగా గరిటెలు పెట్టడానికి. అయితే మరి మీరున్నన్ని రోజులు మాలాంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మేమంతా బ్లాగింగ్ లో చూసుకోవడమేనా? వీటన్నిటి గురించి రాస్తున్నారా మీరు? ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చాను, చూశాను. వేరు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎలాగా ఇంటర్నెట్ లో వీటన్నిటి గురించి రాసి పెడుతున్నారా మీరు? బ్లాగ్ ఉందండి. ఆ బ్లాగ్ లో డీటెయిల్డ్ రీసెర్చ్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. ఈచ్ ఐటమ్ తీసుకుని ఇది ఏంటి, ఇది ఎందుకు వాడేవారు, దేనికోసం వాడేవారు, ఇది ఏ ప్రదేశానికి సంబంధించింది, రాజస్థాన్, కేరళ, ఎక్కడ ఆరిజిన్ ఏంటి, దాని గురించి రాసి ఏ పర్పస్ కు వాడేవారు, ఇదేం మెటీరియల్ అన్ని రాసి దీని మీద రీసెర్చ్ చేసి ఏ యుగానికి చెందింది. అవును, ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా సరే, వస్తువులు సేకరించడం అనేది ఒక ఇంట్రెస్ట్, కానీ వాటి గురించి, వాటి స్టోరీ, వాటి హిస్టరీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. అవన్నీ రాసి పెడుతున్నానండి. నాకు తెలిసినవన్నీ ఇప్పటి వరకు 80 రీసెర్చ్ ఆర్టికల్స్ అన్ని రాశాను. ఇప్పుడు ఇంకా రాస్తూనే ఉన్నాము. అద్భుతం. ఇక్కడికి వచ్చి తెలుసుకోలేని వాళ్ళు, కృష్ణమూర్తి గారిని కలవలేని వారు, మ్యూజియం అంతా తిరిగి చూడలేని వారు చక్కగా ఆన్లైన్ లోనే మీరు చూడొచ్చు. ఆయన బ్లాగ్స్ చాలా ఉన్నాయి కృష్ణమూర్తి గారికి సంబంధించి. సెర్చ్ ఎలా కొట్టాలి మీ గురించి తెలుసుకోవాలి? ykantics.com. ఓకే, ykantics.com అని మీరు సెర్చ్ చేశారంటే ఈ ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఒక గంట మాత్రం ఈ మ్యూజియం ని విజిట్ చేయడానికి, కృష్ణమూర్తి గారితో గడపడానికి, మాట్లాడడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి టైం కేటాయించండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమూర్తి గారు.